హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము ఒక ప్లేస్కి వెళ్తున్నాము బయటికి. ఎక్కడికి అంటే ఆ ప్లేస్ ఏడినా ప్లేస్ వచ్చేసి విల్సన్ ప్రామెంటరీ. సో మేము ఉండేది మెల్బర్న్ నుంచి ఒక 3 hours అనమాట దూరము. 3 to 4 hours ఉంటుంది ఆ ప్లేస్. అక్కడికి వెళ్ళాక నేను చెప్తా ఆ ప్లేస్ స్పెషాలిటీ ఏంటి చూపించి. ఒకటి ఉంటుంది అనమాట స్కల్ రాక్ అని చెప్పేసి, అది చూడ్డానికి వెళ్తున్నాము. అండ్ దాని చుట్టుపక్కల ఉన్న బీచెస్ ఏమైనా ఫేమస్ అవి కూడా మమ్మీకి చూపిద్దాము అని చెప్పేసి వెళ్తున్నాము. ఇప్పుడు టైం ఎంత మమ్మీ? ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్ 5 అవుతుంది. మార్నింగ్ 5 అవుతుంది. ఇప్పుడు ఇంకా స్టార్ట్ అవ్వడమే. అన్నీ మేము ఇంకా నైటే కొన్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం, ఎందుకంటే బయట కొంచెం ఫుడ్ ఎందుకు అని చెప్పేసి ఇంట్లో నుంచి తీసుకెళ్దామని చెప్పి మేము ప్రిపేర్ ఆల్రెడీ మమ్మీ నైటే చేసేసింది. ఇంట్లో ఉన్నవే అన్ని కొన్ని పెట్టుకొని వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళి మేము ఆ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేసి మీకు కూడా చూపిస్తాము. లాస్ట్ వరకు చూడండి వీడియో. లొకేషన్ చూడండి, మొత్తం గ్రీనరీ. లైట్గా వర్షం పడుతుంది, మంచిగా ఉంది వెదర్ అయితే. మేము ఈరోజు వెదర్ యాక్చువల్గా ఇంట్లో చూసుకుంటే ఈరోజు ఎండ చూపించింది, కాకపోతే లైట్గా రెయిన్, కానీ చాలా బాగుంది వెదర్. ఇంకొక 5 minutesలో మేము రీచ్ అవుతాం. ఇది చూడండి క్రేజీ. అసలు చాలా బాగుంది ఇది. చల్లగా ఉంది వెదర్, మంచిగా అంటున్నా. మేము మార్నింగ్ ఎప్పుడు 5:30కి స్టార్ట్ అయినాం. 5:30 కాదు, 4:46 స్టార్ట్ అయినాం. ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అవుతుంది. ఒక 5 minutesలో మేము ఆ ప్లేస్కి రీచ్ అయిపోతాం. ఇక్కడ చూసారా, క్యాంపింగ్ చేసుకునే వాళ్ళు క్యాంపింగ్ కూడా చేసుకోవచ్చు. ఈ టెంట్స్ ఇవన్నీ అవే. ఇక్కడ ఒక 2-3 days స్టే చేసి క్యాంపింగ్ కూడా చేసుకుంటారు. ఇక్కడ కనిపించే ఇవన్నీ క్యారవాన్స్.
వీకెండ్ కదా, ఈరోజు సాటర్డే మాకు, సో కొంచెం రష్ ఉన్నారు. కనిపిస్తుందిగా అక్కడ టెన్స్ వేసుకొని. చాలా చల్లగా ఉంది, బట్ స్టిల్ అయినా ఈ చలిలో కూడా అన్ని టెన్స్ వేసుకొని ఉంటున్నారు. అక్కడ కనిపిస్తుంది కదా, అది గ్రీన్ కలర్ది, అది హీటర్. చాలా ఆల్రెడీ ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు కదా వెదర్, టెంపరేచర్ అన్నీ ముందు జాగ్రత్త తెచ్చుకుంటారు. ఇవేమో వాష్రూమ్స్. ఇప్పుడు ఈ ఏరియా అంతటికి ఇదిగో ఇక్కడ వాష్రూమ్స్ ఉన్నాయి, ఇంకా వేరే ప్లేసెస్లో కూడా ఉన్నాయి. మేము కూడా యాక్చువల్లీ అనుకున్నాము క్యాంపింగ్ ఒక 1 డే చేసుకుందామని, కానీ ఈ చలిలో ఉండలేమని చెప్పి. ఇది చూసారా, కార్ మీద కూడా ఇట్లా టెంట్ వేసుకోవచ్చు మనము. ఇక్కడ సైకిల్స్ కూడా అట్లా డైరెక్ట్ వెనుక ట్రక్కి క్యారవాన్కి పెట్టేసుకొని వచ్చి ఇక్కడ సైక్లింగ్ యాక్టివిటీస్ ఉంటాయి, అవన్నీ చేసుకుంటారు. బ్రేక్ఫాస్ట్ చేయడానికి ప్లేసెస్ చూస్తున్నాం. ఇక్కడ చాలా బాగున్నాయి ప్లేసెస్. ఎక్కడైనా ఆగి తిందాము, ఆల్రెడీ మేము తెచ్చుకున్నాం కదా ఫుడ్. సో బ్రేక్ఫాస్ట్ చేయడానికి ప్లేస్ చూస్తున్నాం అన్నమాట. ఇక్కడ అన్ని టేబుల్స్ ఉన్నాయి కానీ వర్షం పడుతుంది లైట్గా, సో కార్లోనే తిందామని చూస్తున్నాము. కార్లోనే తినేద్దామా మమ్మీ?
ఇప్పుడు ఆ సముద్రంలోకి వెళ్తున్నాము. ఫుల్ చల్లగా ఉంది కదా మమ్మీ. ఈ బోటు స్పెషాలిటీ ఏంటంటే ఇది వాటర్లో ప్లస్ ల్యాండ్ మీద, నేల మీద కూడా నడుస్తుందంట. వాటి టైలు చూడండి ఎలా ఉన్నాయో, ఎంత లావుగా ఉన్నాయో. ఇంకా మేము ఎక్కి కూర్చున్నాము. అందరికీ సేఫ్టీ జాకెట్స్ కూడా ఇచ్చారు, వేసుకొని కూర్చున్నాము. బెల్ట్లు అవన్నీ పెట్టుకోమన్నారు. మొత్తానికి ఇది 3 hours జర్నీ అంట. అదే చెప్తున్నాడు 3 hours ఉంటుందని. స్టార్టింగ్లో స్లోగా తీసుకెళ్ళిండ్రు, కానీ పోతుంటే మస్తు స్పీడ్ తీసుకెళ్లారు. అసలు మధ్యలో చాలా స్పాట్స్ వచ్చినాయి, కాకపోతే కొన్ని మేము వీడియో తీయలేకపోయామని చెప్పాం కదా, అందుకే కొన్ని కుదిరినవి మాత్రమే రికార్డ్ చేసాము. చూడండి మీరు. ఇటు చూస్తున్నారా, ఈ వాటర్ ఇటు ఒక కలర్ ఉంది అండ్ ఇటు ఇంకా బ్లూ కలర్ ఉంది. ఇటు బ్లూ ఉంది వాటర్, ఇటు వచ్చేసి గ్రీన్ కలర్ ఉన్నాయి. సో ఇప్పటిదాకైతే ఏం డాల్ఫిన్స్ కనబడలే. డాల్ఫిన్స్ కూడా ఉంటాయని అన్నారు కానీ కనబడలే. డాల్ఫిన్స్ మమ్మీ కనబడలే. ఓ రేంజ్లో తీసుకెళ్తున్నాడు. నిలబడి మంచిగా ఎంజాయ్ చేయాలని కానీ కేడ కింద పడతామని భయం అవుతుంది. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ సముద్రపు గద్దలు ఉంటాయి, స్పెషల్గా ఈ ప్లేస్లో కనిపిస్తాయి. అవి మనకి అవి మన మనుషుల కంటే పెద్దగా ఉంటాయంట. కాకపోతే వాటిని చూద్దామంటే మాకు కనబడలే, కానీ వాటి రెక్కలు మాత్రమే కనిపించాయి మాకు, కానీ వీడియో తీయలేకపోయాం అక్కడ. ఇంకా ఏంటంటే ఇక్కడ మనకి చిన్నగా కనిపిస్తున్నాయి కదా, అదే వాటి గూడది. అవి దాదాపు 60 ఏళ్ళ నుంచి ఉన్నాయంట అక్కడ. ఇలా ప్రతి చోట చూపిస్తూ మనకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వాటిని సీల్స్ అంటారు.
చూడ్డానికి చిన్నగా ఉన్నాయి. కానీ ఆ అమ్మాయి ఏం చెప్తుందంటే ఇవి మగవైతే 300 కిలోల వరకు బరువు ఉంటాయంట, ఆడవైతే 150 కిలోల వరకు ఉంటాయంట. ఇవి ఇంకా నీళ్ళల్లో నేల మీద రెండిట్లో 2 ప్లేసుల్లో ఉంటాయి. అసలు ఆ బ్లాక్గా కనిపించేవన్నీ అవే అంట, చాలానే ఉన్నాయి. ఇంకా మీరు చూస్తున్నారు కదా ఎన్ని కనబడుతున్నాయో. They're just having fun. There's one sort of surfing in as well there. ఇది చాలా ఫేమస్. దీన్ని స్కల్ రాక్ అంటారంట. ఈ పేరు ఎందుకు వచ్చిందంటే మన తలలాగా ఉంటదంట, అందుకే పేరు వచ్చింది అని చెప్తున్నాడు అతను. ఇది ఒక కొండ, కానీ అలలు ఇంకా గాలి వాటి వల్ల ఆకారంగా మారిందంట. ఇది కొన్ని లక్షల సంవత్సరాల క్రితం నాటి రాయి అంట దీన్ని, అందుకే ఈ పేరు వచ్చిందని చెప్తున్నాడు ఆయనే. ఇంకా ఇక్కడ నుంచి మన ఇది ఫైనల్ స్టాప్, ఇక్కడ నుండి మళ్ళీ మనం రిటర్న్ తీసుకెళ్తారు. సో ఇప్పుడే బోట్ అది ఎక్కి అవన్నీ చూసేసి వచ్చి దిగాక నిన్ననే నైటే చేసుకున్నాం కదా పులిహోర. ఇప్పుడు లంచ్కి ఇంకా అవే తింటున్నాం అన్నమాట. చికెన్ కర్రీ, పులిహోర. ఆల్రెడీ మార్నింగ్ టిఫిన్ తినేసినాం. ఇక్కడ బాగుందని చెప్పి చెట్టు కింద పూరి కూడా ఉంది. ఇది తిన్నాక చూద్దాం. కానీ చల్లగా ఉంది, అది ఒక్కటే చల్లగా ఉంది, అసలు వడిగిపోతున్నా ఇట్లా. ఇంతకుముందు ఎట్లుంది మమ్మీ? బాగుంది, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఉంటే అసలు మనం ఇంత ఎగురుతున్నాం అల్లలకి, అసలు బాగుంది, మస్తు ఎంజాయ్ చేసినాం మొత్తానికి అయితే. అట్లా ఆల్మోస్ట్ అన్ని 3 అవర్స్ ఆ బోట్లోనే. 3 hours. మళ్ళీ అది ఏంటంటే పెద్ద అది డీప్ ఓషన్లోకి తీసుకొని వెళ్ళిండ్రు కదా. అలలు మనిషి ఎగిరే అంత ఎత్తు మించి ఇట్లా ఎగురుతున్నాయి అసలు అలలు. అసలు పట్టుకోపోతే అందులో పడేటట్టు ఉన్నాం. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, అన్ని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడము, అంతా ఎట్లా ఎక్స్పీరియన్స్ చేయడం కూడా అట్లాంటిది. నార్మల్ మన దగ్గర లక్నవరము అక్కడే బోట్లు ఎక్కినాము. ఇట్లా సముద్రంలో ఫస్ట్ టైమే. మొత్తం కొండలు అలలు, ఇవి ఏంది కొండల మీద మొత్తం అన్ని ఒక ప్రతి రాయికి ఒక స్టోరీ ఉంది బేసిక్ గా. అవన్నీ ఏంటంటే ఆల్మోస్ట్ కొన్ని లాక్ ఇయర్స్, కొన్ని మిలియన్స్, 3 మిలియన్ ఇయర్స్, కొన్ని లక్షల సంవత్సరాల క్రితం కూడా స్టోరీస్ ఉన్నాయి. సో అట్లా అవన్నిటిని వీళ్ళు కాపాడుకుంటూ దాన్ని ఉంచుతూ ఇప్పుడు హెరిటేజ్ లాగా మనకి ఇక్కడ ఎట్లా మన దగ్గర రామప్ప అట్లాంటివి, రామప్ప అవన్నీ ఎలా ఉన్నాయో ఇక్కడ కూడా వాళ్ళ గుర్తులు అవన్నీ. సో కాపాడుకుంటున్నారు అన్నమాట. ఇప్పుడు చల్లగా ఉంది వెదర్, కానీ మంచిగా ఉంది టేబుల్ అని చెప్పేసి బయటనే కూర్చొని తింటున్నాం. వెదర్ కూడా మస్తు బాగుంది. ఈ వెదర్కు తగ్గట్టు మంచిగా కూర్చొని తింటుంటే అదొక ఎక్స్పీరియన్స్. బాగుంది. దా తిందాం. సో తిన్నాక నెక్స్ట్ ఏం చేయాలి అనేది ఆలోచించాలి. ఒక 1-2 ప్లేసెస్ ఉన్నాయి, అవి చూడాలి. ఎందుకంటే 5కే చీకటి అయిపోద్ది ఇక్కడ. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం ఎంత అంటే 2 అవుతుంది. టైం 2 మమ్మీ 2 అవుతుంది. సో ఇంకొక 3 అవర్సే ఉంది. 3 అవర్స్ కూడా కాదు, ఆల్మోస్ట్ 5 వరకే చీకటి అయిపోద్ది ఇక్కడ. సో 2.5 hours ఉంది.
2.5 అవర్స్లో తినేసి ఏదైనా దగ్గరలో ఏదైనా వేరే ఇంకా ప్లేస్ ఉంటే చూసేసి వెదర్ చూపిస్తా. అసలు మొత్తం మబ్బు. మార్నింగ్ కూడా మేము వచ్చినప్పుడు అన్ని చినుకులు పడుతుండే. కొంచెం లక్. మబ్బు ఉంది, లైట్గా మిడిల్లో ఎండ వచ్చింది కానీ వర్షం ఏం పడలేదు. కానీ చలి అవుతుంది. సో ఇది తినేసి ఇంకా మేము నెక్స్ట్ ఏమైనా ప్లేసెస్ వెళ్తే అవి మీకు చూపిస్తాం. ఇంకా స్వెటర్లు వేసుకున్నా చలి పెడుతుంది ఇంకా. ఓకే, మళ్ళీ ఇంకేమైనా ప్లేసెస్ ఉంటే వ్లాగ్ కంటిన్యూ చేస్తాం. సో మేము వచ్చిన ప్లేస్కి దగ్గరలో ఒక బీచ్ ఉంది. దీని పేరు ఏంటంటే స్క్వీకీ బీచ్ అనమాట. దీనికి ఫేమస్ ఏంటంటే ఇదిగో మనకి నడుస్తూ ఉంటే సౌండ్ వస్తూ ఉంటుంది అనమాట. వినండి ఒకసారి. విన్నారు కదా, అట్లా నడుస్తూ ఉంటే సౌండ్ వస్తుంది అనమాట. అందుకనే ఈ బీచ్కి ఆ పేరు వచ్చింది. సో ఇది ఒకసారి చూద్దామని చెప్పేసి ఆన్ ది వేలో ఉంటే వచ్చినాము. కొన్ని ఫొటోస్ దిగేసి వీడియోస్ తీసుకొని ఇంక వెళ్ళిపోవడమే. 3 అవుతుంది. మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి ఈవినింగ్ 6:30, 7 అవుతుంది ఈ ప్లేస్ నుంచి. సో ఈ వ్లాగ్ కనుక మీ అందరికీ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మళ్ళీ ఇంకో వ్లాగ్లో కలుద్దాం. బాయ్.